ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ది పెట్ డిటెక్టివ్. సో ఈ మూవీ వచ్చేసి G5 OTT ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇది ఒక మలయాళం మూవీ. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరో అయిన షరాఫ్ అలియాస్ టోనీ ఒక డిటెక్టివ్. ఒకనొక సిచ్యువేషన్లో టోనీ ఒక 30 కోట్లు విలువైన చేపల కేసులో తను ఇరుక్కుంటాడనమాట. సో తన డిటెక్టివ్ బ్రెయిన్ యూస్ చేసుకొని సో ఆ కేసు నుంచి తను ఎలా బయటపడ్డాడు అండ్ అలాగే ఆ కేసులో ఉన్న అడ్వాంటేజెస్ ని తను ఎలా యూస్ చేసుకున్నాడు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఫస్ట్ ఈ మూవీ ఏంటి, ది పెట్ డిటెక్టివ్. మూవీ యొక్క టైటిల్ తగ్గట్టు మూవీ స్టోరీ అయితే లేదు. మూవీ స్టోరీ మొత్తం ఒక కాస్ట్లీ చేపల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. ఇక మూవీ స్టోరీ గురించి చెప్పొస్తే, సో మూవీ స్టోరీలో అంటే 30 కోట్ల విలువైన చేపలు అని చెప్తారు అండ్ అలాగే ఆ చేపలను చూపిస్తారు. ఆ ఒక్క పాయింట్ తప్పించి మిగతా స్టోరీ మొత్తం రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతుంది. ఇక స్క్రీన్ పై ఉన్న బలంగా ఉంది అంటే సో అది కూడా చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఎందుకంటే సో ఈ విలువైన చేపలు ఒకరి చేతుల నుంచి ఒకరి చేతిలోకి మారుతుంది. అంటే అసలు ఈ చేపలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరికి వెళ్ళాలి, ఈ మధ్యలో ఎవరెవరి చేతులు మారాయి. సో ఈ పాయింట్లు అనేవి చెప్పడంలో చాలా కన్ఫ్యూజ్ అయితే పడ్డారు. అండ్ అలాగే ఓవరాల్ మూవీ మొత్తం ఒక కన్ఫ్యూజింగ్ గానే వెళ్ళిపోతుంది. సో క్లారిటీ అనేది మిస్ అయిపోయిన ఫీలింగ్ నాకైతే కలిగింది. ఇక మూవీ గురించి చెప్పొస్తే, ఫస్ట్ డిటెక్టివ్ ని ఈ చేపలకు సంబంధించిన కేసులో ఆయన ఇరికిస్తారు. సో అప్పుడు ఆయన ఈ కేసుని సాల్వ్ చేసి అండ్ అలాగే ఈ కేసులో ఉన్న కొన్ని పాజిటివ్స్ ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నాడు అనే స్టోరీ లైన్ అనేది ప్రతి మూవీలో ఉండిద్ది అనమాట. బట్ వీళ్ళు ఏంటంటే సో సస్పెన్స్ అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ రెండు మిస్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో కామెడీ ట్రై చేశారు, బట్ ఆ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, స్టోరీ పాయింట్ ని గజిబిజ్ చేసేసినప్పటికీ బట్ కామెడీతోను ఒక డిటెక్టివ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడనే పాయింట్ తో ఏమన్నా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు అంటే అది కూడా అంత బలంగా లేకపోవడం మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. మూవీ రన్ టైం 2 గంటలు ఉన్నప్పటికీ బట్ ఈ మూవీ ఎప్పుడైపోద్దనే ఫీలింగ్ కలిగింది అనమాట. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, డిటెక్టివ్ గా మన హీరో అయితే చేశారు. డిటెక్టివ్ కాకుండా ఈ మూవీలో సాంబాయి అని ఒక ఇంటర్నేషనల్ డాన్ క్యారెక్టర్ అయితే ఉండిద్ది అనమాట. ఆ డాన్ క్యారెక్టర్ కి వీళ్ళు ఎంచుకున్న యాక్టర్ వచ్చేసి మిస్ మ్యాచ్ లా నాకైతే అనిపిస్తుంది. అంటే ఈయన ఆ అండర్ వరల్డ్ డాన్ అని నాకైతే ఫీలింగ్ కలిగింది. ఇక దాని తర్వాత ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా డమ్మి చేసి పడేశారు. ముఖ్యంగా ఈ మూవీలో జైలర్ మూవీ విలన్ క్యారెక్టర్ కూడా ఉంటాడు. ఆ క్యారెక్టర్ కూడా ప్రాపర్ గా యూస్ చేసుకోలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని జైలర్ మూవీలో ఎలా యూస్ చేసుకున్నారు, ఎలాంటి సీన్స్ రాశారు. బట్ ఈ మూవీలో వచ్చేపాటికి ఓవరాల్ మూవీ మొత్తం కామెడీ వేలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్న క్యారెక్టర్ ని బలంగా చూపించడం పక్కన పెట్టేసి ఆ క్యారెక్టర్ కూడా కామెడీ వేలో చూపించడం వల్ల మూవీలో ఏ ఒక్క పాయింట్ ఎంగేజ్ అయితే చేయదనమాట. ఇక మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత బాగా వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ లో కూడా ఓవరాల్ మూవీ మొత్తం వండర్లాలోనే షూటింగ్ అయితే జరిగిద్ది. సో ఆ షూటింగ్ జరిగినప్పుడు సో అంటే టీం మొత్తాన్ని వండర్లాకి వెకేషన్ కి తీసుకెళ్లారని నాకైతే అనిపించింది. ఇక మూవీలో అంటే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ నాకు సోసగా నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ది పెట్ డిటెక్టివ్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చటైతే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.